ఏడవ తరగతి విద్యార్థులకి శుభోదయం నాన్న. మనము పల్లె అందాలు కదా, పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు గారు రాసినటువంటి దీంట్లో మనము ప్రశ్న జవాబులు పంపించడం జరిగింది. మీరు 10 వాక్యాల ప్రశ్న కూడా పంపించడం జరిగింది కదా. రైట్, ఈ ఏదైతే సృజనాత్మకత ఉందో, క్రియేటివిటీ ఉందో, ఇది కూడా మీరు చేయమని చెప్పాను నేను కదా. నెక్స్ట్ పదజాల వినియోగం. ఓకేనా, ఈ పదజాల వినియోగం చూడండి. గీత గీసిన పదాలకు అదే అర్థాన్ని ఇచ్చే పదాలు రాయండి, అంటే పర్యాయ పదాలు. ఇది నేను పంపిస్తాను, మీరు రాసేయండి. అట్లాగే గీత గీసిన పదాలకు అర్థాలు, కెరటాలు అంటే అలలు, అలుగు అంటే కొట్టమంటే నేను పంపిస్తాను, మీరు ఇది కూడా రాసేయండి. పాఠం ఆధారంగా కారణాలు పట్టికలో రాయండి. ఊరుపు పసుపు అద్దినట్లు ఉండడానికి కారణం బంతి చేమంతి పూలు కదా, ఇట్లా. ఓకేనా, ఇది కూడా నేను పంపిస్తాను, మీరు రాసేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, భావనా చిత్రం అంటే ఏమంటారు, మైండ్ మ్యాప్ అంటాం కదా. ఇక్కడ చూడండి, మైండ్ మ్యాప్ ఉంది, భావనా చిత్రం అంటారు దాన్ని. మైండ్ మ్యాప్ని తెలుగులో భావనా చిత్రం. ఒక అంశానికి సంబంధించిన భావనలన్నింటినీ వర్గీకరించుకోవడం. ఒక గ్రామానికి చెందిన భావనా చిత్రం గీయమన్నప్పుడు గ్రామంలోని ప్రత్యేకతలు, గ్రామంలోని కీలక ప్రదేశాలు, ప్రజలు, వృత్తులు తదితర అంశాలన్నీ పరిగణిస్తాం. ఓకేనా, రైట్. ఇక్కడ ఇది ఉంది కదా, మీరు ఒక గ్రామాన్ని ఊహించుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రత్యేకతలు, ఆ గ్రామంలోని ప్రజలు, కీలక ప్రదేశాలు, వృత్తుల గురించి మీరు రాయండి. మీ ఊరు గురించి, వేరే గ్రామం ఎందుకు, మీ గ్రామం గురించి ఈ భావన చిత్రాన్ని ఇలాగే రాయండి, మీరు రాయండి. ఓకేనా, ఓన్గా. నెక్స్ట్, ఓకేనా, ఇది ఇంతవరకు ఈరోజు మీరు చేయండి, సరేనా. రైట్, నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం, మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం, సరేనా. రైట్, ప్రేరణ లెసన్ చెప్పుకుంటున్నాం కదా. రైట్, ప్రేరణ అంటే ఏమిటి, స్ఫూర్తి. ఏంటి ప్రేరణ అంటే స్ఫూర్తి. ఇంకా ఇన్స్పిరేషన్. ఎవరు మనకి ఇన్స్పిరేషన్, అబ్దుల్ కలాం గారు. అతడి జీవితంలో జరిగిన విషయాలని గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. వాళ్ళ అక్కగారు, వాళ్ళ అన్న తమ్ముడు ఎలా ఉండేవారు, అతను ఆ ఊరిలో ఉన్న ఉపాధ్యాయుడు ఎలా ఉండేవాడు, ఏ విధంగా అతనికి జీవితం పట్ల కోరికని, ఆశని, నమ్మకాన్ని ఎలా కలిగించారు, అన్నీ మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. అట్లాగే MITలో చేరాడు, అక్కడ తనకిష్టమైనటువంటి ఏరోనాటికల్ ఇంజనీరింగు ఎంచుకున్నాడు కదా. సెకండ్ ఇయర్ అక్కడ 3 ఉపాధ్యాయులు అతన్ని తీర్చిదిద్దారు కదా. ఎవరు, ప్రొఫెసర్ స్పాండల్, ప్రొఫెసర్ KAV పండలై, ప్రొఫెసర్ నరసింగరావు అనేటువంటి 3 ప్రొఫెసర్లు అతన్ని తీర్చిదిద్దారు. అక్కడి వరకు చెప్పుకున్నాం కదా. విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపడం మొదలైంది. విస్తృత పరిజ్ఞానం అంటే, విస్తృతము అంటే చాలా పెద్దది, విస్తృతము అంటే చాలా పెద్దది, గొప్పది. ఓకేనా, విలువైనది, ఎక్కువ మొత్తంలో అని. విస్తృతము అంటే ఎక్కువ మొత్తంలో. పరిజ్ఞానం అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన అంశం అన్నమాట, టాపిక్. పరిజ్ఞానం, ఆ టాపిక్ పట్ల అతనికి పూర్తి అవగాహన ఉండడం, అండర్స్టాండింగ్ అన్నమాట. నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడడం మొదలైంది. అతడి మనసులో మెల్లిగా విస్తృత పరిజ్ఞానం వచ్చింది. వివిధ రకాల ఏరోప్లేన్ నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది. నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ 3 ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో నాకెంతో సహకరించారు. అతని యొక్క జ్ఞానము ఇక్కడికి వచ్చాక MITలో కొంచెం ఎక్కువ అవ్వడం జరిగింది. వివిధ రకాల ఏరోప్లేన్లు ఉంటాయి కదా. ఏరోప్లేన్ అంటే తెలుసు కదా, విమానం. రైట్, తెలుగులో విమానం అంటారు. నిర్మాణాంశాలు అంటే ఆ ఏరోప్లేన్ని, విమానాన్ని ఎలా నిర్మిస్తారు, దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, వాట్ ఈజ్ ద ఇంపార్టెంట్, ఏం చేయాలి, ఎట్లా చేస్తారు అనేది అతనికి తెలియడం మొదలైంది. నా జ్ఞానం అంటే ఏమిటి, నోయింగ్, తెలిసి ఉండడం. దేని గురించి, ఏరోప్లేన్స్ గురించి కావచ్చు. ఇక్కడైతే ఏరోప్లేన్స్ గురించి. నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి, సమగ్రవంతం అంటే ఏరోప్లేన్లకు సంబంధించిన అతడి జ్ఞానము ఫుల్ఫిల్ కావడానికి, సమగ్రవంతం కావడానికి ఆ 3 ప్రొఫెసర్లు ఎవరు, ప్రొఫెసర్ స్పాండర్,
ప్రొఫెసర్ కేఈవి పండలై, ప్రొఫెసర్ నరసింగరావు గారు వారి వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో నాకెంతో సహకరించారు. వారు తమ యొక్క గొప్ప, శ్రేష్ఠ అంటే గొప్ప, మంచి వ్యక్తిత్వాలతో అతనికి సహకరించారు. ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే 4 సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాను. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది. చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనని నా మిత్రులు తమ వంతుగా తీసుకున్నారు. రైట్. ఏమైంది? ఈలోగా అసలు కోర్సు పూర్తి చేశాడంట. అప్పుడు చేసిన తర్వాత కోర్సు పూర్తయిపోయింది, అంటే తన చదువు పూర్తయిపోయింది ఎంఐటీలో. అప్పుడు 4 సహచరులు, అంటే అతని మిత్రులు, సహచరులు అంటే తనతో పాటు చదువుకున్న వాళ్ళు 4తో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టారంట కలాం గారు. ఒక చిన్న తరహా యుద్ధ విమానాన్ని తన ఫ్రెండ్స్తో కలిసి తయారు చేసేటువంటి ఆ ప్రాజెక్ట్ని అతడు చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన, అంటే ఏరోడైనమిక్ అంటే ఆ యుద్ధ విమానం ఎలా ఉండాలి, ఎట్లా అంటే తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి, ఇదంతా ఈ ఏరోడైనమిక్ రూపకల్పన ఎవరిది? కలాం గారిది. చోదనం, అది పరిగెత్తడం. నిర్మాణం, దాన్ని ఎలా నిర్మించాలి. అదుపు, దానిపైన మనకి కంట్రోల్ ఉండాలి కదా, ఎవరైతే దాన్ని ప్రయోగిస్తున్నారో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యుద్ధ విమానాలు ఎవరు ప్రయోగిస్తారో వాళ్ళకి దాని కంట్రోల్ ఉండాలి. అంటే యుద్ధ విమానం వాళ్ళు చెప్పినట్టు వినాలి, లేకపోతే ఏమవుతుంది? ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి, చూడండి. తర్వాత ఉపకరణ సామాగ్రి, మరి ఇవంతా చేయాలంటే దానికి కావాల్సిన సామాగ్రి ఉంది కదా, దానికి సంబంధించినటువంటి రూపకల్పనని అతని మిత్రులు తమ వంతుగా తీసుకున్నారంట. ఓకేనా? రైట్. ఒకరోజు మా డైరెక్టర్, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశజనకంగా ఉందని తేల్చేశారు. నేను పనిలో జాప్యానికి 1 డజను సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను. ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి 1 నెల రోజుల వ్యవధి కోరాను. ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి, చూడు యంగ్ మ్యాన్, ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం, నేను నీకు 3 రోజుల టైం ఇస్తున్నాను. సోమవారం ఉదయానికి గాని విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ని ఆపేయవలసి ఉంటుంది అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ. అది కానీ లేకపోతే ఇక ఏ దిక్కు లేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. రైట్. ఒకరోజు మా డైరెక్టర్, ఎవరు ఇతను చదివేటువంటి ఆ ఎంఐటీలో వాళ్ళకి డైరెక్టర్ ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు కదా, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు, అతనే డైరెక్టరు, అతనే డిజైనింగ్ ఉపాధ్యాయుడు అంట. ఉపాధ్యాయుడు అంటే డిజైనింగ్ నేర్పించేటువంటి టీచర్ అన్నమాట. అయినటువంటి ప్రొఫెసర్ శ్రీనివాసన్, అతని పేరేంటి? ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతి అంటే డెవలప్మెంట్, ఓకేనా? ప్రగతి అంటే డెవలప్మెంట్. వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో ప్రగతి ఏముందో, డెవలప్మెంట్ ఏముందో సమీక్షించాడు, అంటే చూశాడు. ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశజనకంగా ఉందని తేల్చేశారు. పురోగతి అంటే కూడా అభివృద్ధి. ఏదో చేస్తున్నారా అంటే చేస్తున్నారు, ఏం ఇలా చేస్తే కష్టం అని చెప్పేసి నిరాశజనకంగా ఉందని తేల్చేశారంట. నేను పనిలో జాప్యానికి 1 డజను సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను. అప్పుడు అబ్దుల్ కలాం ఏం చేశారంట, మనం మామూలుగా స్కూల్ ఉన్నప్పుడైనా, ఇప్పుడైనా సరే, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, మనం ఒక పని చేయకూడదు అనుకుంటే, ఒక పనిని ఆలస్యంగా చేయాలనుకుంటే, అమ్మకి, నాన్నకి, టీచర్లకి, ఎవరికైనా సరే ఏం చెప్తాం? సాకులు చెప్తాం. సాకులు, కారణాలు. ఇది జరిగింది, అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది కాబట్టి ఇలా అయింది, అలా అయింది అంటే ఇట్లా రకరకాల కారణాలు చెప్తారు కదా. అట్లా ఇక్కడ అబ్దుల్ కలాం గారు కూడా ఒక డజన్ సాకులు చెప్పాడంట. డజన్ అంటే 12 కదా, డజన్ కారణాలు చెప్పాడంట. ఆయన ఒప్పుకోలేడంట. ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు ఒప్పుకోలేకపోయారు, అంటే ఒప్పించలేకపోయాడు ఈయన. ఆ పని పూర్తి చేయడానికి చివరికి 1 నెల రోజుల వ్యవధి కోరాను. వ్యవధి అంటే డ్యూరేషన్, టైం. 1 నెల రోజులన్నా నాకు టైం ఇవ్వండి, నేను ఈ పనిని పూర్తి చేస్తానని చెప్పాడంట. ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి,
ఆ ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు అబ్దుల్ కలాం గారి వంక కొంతసేపు చూసి, చూడు యంగ్ మ్యాన్, చూడు యంగ్ మ్యాన్, ఇది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను కదా, రైట్. చూడు యంగ్ మ్యాన్, ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం, ఈరోజు ఏంటి శుక్రవారం మధ్యాహ్నం, నేను నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ 3 days టైం. సోమవారం ఉదయానికి కానీ, సోమవారం అంటే మండే మార్నింగ్ కల్లా విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే, సోమవారం ఉదయానికి కానీ విమానం నిర్మాణం యొక్క డ్రాయింగు పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ని ఆపేయవలసి ఉంటుంది అన్నాడు. ఏమన్నాడు? మీ స్కాలర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తాను అన్నాడు. నాకు నోట మాట రాలేదు. వస్తుందా? రాదు. ఎందుకు రాదు? అతనికి ఆధారం అదే. ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ. భాగ్యరేఖ అంటే ఏంటి? అతని జీవితంలో ఉన్నటువంటి సంపద రేఖ అనమాట. భాగ్యం అంటే సంపద కదా. ఏంటి అతని జీవితంలో అతనుకున్న సంపద? వచ్చే స్కాలర్షిప్పే. ఇప్పుడు ఏమైంది? అసలుకే ఎసరు వచ్చింది కదా, స్కాలర్షిప్కే ఎసరు వచ్చింది. అందుకని అతనికి నోట మాట రాలేదు అబ్దుల్ కలాం గారికి. అది కానీ లేకపోతే ఇక ఏ దిక్కు లేదు. ఏంటి? ఆ స్కాలర్షిప్ లేకపోతే అతడు అక్కడ ఉండలేడు, ఎంఐటీలో ఉండలేడు, చెన్నైలో చదవలేడు. అది లేకపోతే ఇంక ఏ దిక్కు లేదు. ఇక అతడు చదవనే లేడు. చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఇంకేముంది? ప్రొఫెసర్ గారు చెప్పినట్టు సోమవారం ఉదయం కల్లా ఆ పని పూర్తి చేయాలి, అది తప్ప ఇంకొక మార్గం లేదు. చూడండి, మనిషి కూడా జీవితంలో అందరం, మానవులందరం, మీరు, నేను, మన అమ్మ నాన్నలు ఎవరమైనా సరే ఈ పని నేను చేయకపోతే తప్పదు అన్నప్పుడు పర్ఫెక్ట్గా చేస్తారు తెలుసా. కానీ ఈ పని నేను చేయాలి చేద్దాంలే అనుకుంటూ జస్ట్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. మామూలుగా మానవులు అందరిలో ఉంటుంది నాన్న. కాకపోతే ఏ విషయంలో నువ్వు బద్ధకంగా ఉన్నావు, నెగ్లెక్ట్గా ఉన్నావు, ఆ విషయం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. అది చాలా మన జీవితానికి చాలా ఇంపార్టెంట్ విషయం అనుకో. చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకోవడం అంటే మనం మొదట్లోనే నేర్చుకున్నాం. చదువు అంటే ఏమిటి? తెలియంది తెలుసుకోవడం. నాట్ ఓన్లీ ఈ పుస్తకాల్లో ఉన్న జ్ఞానమే కాదు, తెలియని దాన్ని తెలుసుకోవడం చదువు కదా. అన్ని విషయాలు, మనకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు అన్నీ నేర్చుకోవడం చదువు. అన్ని విషయాలంటే సైన్స్లో ఇష్టం ఉన్నవాడు సైన్స్ నేర్చుకోవాలి, అట్లా అనమాట. సైన్స్ అంటే ఏమిటి? అసలు సైన్స్లో రకరకాలు ఉంటాయి. ఆస్ట్రో అంటే అంతరిక్షం గురించి, లేదంటే వైద్యం గురించి, కెమిస్ట్రీ గురించి, ఫిజిక్స్ గురించి, అట్లా బయాలజీ గురించి ఉంటాయి కదా. డాక్టర్ అయితే బయాలజీ గురించి నేర్చుకోవాలి, అట్లా అనమాట. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాం. ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చదువుకోవాలి, ఎలా ఒక బిల్డింగ్ని కట్టాలి, ఎలా దాన్ని డిజైన్ చేయాలి, ఇట్లా అన్నీ ఉండాలి. ఇక్కడ ఏమైంది? అతనికి అన్నీ వచ్చు కానీ కొంచెం డిలే చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? అతనికి పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. ఈ పని చేయకపోతే అతడికి ఏమవుతుంది? జీవనమే ఉండదు, అసలు ఏ దిక్కు లేకుండా అయిపోతాడు. కాబట్టి ఇంకా పూర్తి చేయక తప్పదు. మనమందరం కూడా అలాగే ఉంటాం. టైం ఏమంటారు, డెడ్ లైన్ పెడితే తప్ప మనుషులు చేయలేరు అట్లాంటి. కాకపోతే ఏంటంటే డెడ్ లైన్ లేకుండా పని చేసేవాడు చాలా గొప్పవాడు. తన పని తాను చేసేవాడు చాలా గొప్పవాడు. వారు ఎవరైనా సరే, అది మీరైనా, ఎవరైనా, నేనైనా, ఎవరైనా సరే. ఓకే, రైట్. అర్థమైంది కదా? ఏం లేదు నాన్న, సింపుల్గా చెప్తాను. వాళ్ళు ఒక పని చేస్తున్నారు, వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత ఆ పని ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఆ పనిని పర్యవేక్షించడానికి, ఆ పని ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రొఫెసర్ గారు వచ్చారు. చూసి ఈ పని ఇలా చేస్తే కష్టం అన్నారు. అప్పుడు ఏమైంది? దీనివల్ల పని చేయలేం, దానివల్ల పని చేయలేమని 10-12 సాకులు చెప్పారు. అతను ఒప్పుకోలేదు. అప్పుడు ఏమైంది? ఒక నెల రోజులన్నా టైం వేయండి అన్నాడు. ఆయన ఏమన్నాడు? కింది నుంచి పై వరకు చూసి, సరే ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం కదా, నీకు సోమవారం ఉదయం టైం ఇస్తున్నా, 3 days ఇస్తున్నా, 3 daysలల్లో చేస్తివి, లేకపోతే నీ స్కాలర్షిప్ నేను ఆపేస్తాను అన్నాడు. అంతటితో అబ్దుల్ కలాం గారి మనసులో పెద్ద పిడుగు పడింది. ఓకేనా? రైట్. ఇంకా ఆ పనిని పూర్తి చేస్తే తప్ప అతనికి వేరే దిక్కు లేకుండా అయిపోయింది.
ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నున్నైపోయాను. మర్నాడు ఉదయం 1 గంట మాత్రమే విరామం తీసుకొని ఏదో తిన్నాననిపించి మళ్ళా పనిలో పడ్డాను. ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ మసిలినట్టుగా అనిపించింది. చూద్దును కదా, ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను కొంత దూరం నుంచి పరికిస్తున్నాడు. ఆయన నా పని ప్రగతిని చూడడానికి జింకానా నుండి నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేశాడు. నా పనితీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కావిలించుకొని ప్రశంసాత్మకంగా వెన్ను తట్టాడు. నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని, అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని కూడా తెలుసు. కానీ నువ్వింత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని ఊహించలేదు అన్నాడు. చూసారా, చెప్పాను కదా, ఇక్కడే చెప్పాను కదా, మనకి డెడ్ లైన్ ఉంటే మనకి ఇది తప్ప ఇంకో దారి లేదన్నప్పుడు ఆ పనిని చాలా పర్ఫెక్ట్గా చేసుకొచ్చుంటారు, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఏదో చేస్తున్నాం, ఏదో తిన్నాం, ఏదో ఉన్నాం, ఏదో పని చేస్తున్నాం, ఇట్లా ఉన్నారనుకోండి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అదేంటంటే ఆ పని కాదు, పోదు, అది అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలి లాగా అక్కడే ఉంటుంది. రైట్, సరే ఏం జరిగిందో చూద్దాం. ప్రొఫెసర్ గారు అలా చెప్పి వెళ్ళగానే అతను ఆ రాత్రి కూడా భోజనాన్ని మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే ఉండి పని చేసుకుంటూ ఉన్నాడంట. తర్వాత రోజు ఎప్పుడు, శనివారం రోజు ఉదయం 1 గంట మాత్రమే విరామం తీసుకొని ఏదో తిన్నాననిపించి మళ్ళీ పనిలో పడిపోయి దాన్ని డిజైన్లో డ్రాయింగ్ బోర్డు దగ్గర ఉన్నారు. ఆదివారం ఉదయానికి దాదాపు పని పూర్తి కావస్తుండగా, ఇంకా నెక్స్ట్ అంటే మధ్యాహ్నం, శుక్రవారం మధ్యాహ్నం నుంచి తినలేదు, అక్కడే ఉన్నాడు. శనివారం ఉదయం ఏదో కొంచెం తిన్నాననిపించి మళ్ళీ పని చేశాడు. ఆదివారం ఉదయానికల్లా పని మొత్తం పూర్తి కావస్తుంది, ఇంకా అయిపోయింది, ఇంకా ఫైనల్ టచ్ ఉంది. అప్పుడు అక్కడ ఎవరో మసలడం అంటే అక్కడ చుట్టుపక్కల ఎవరో ఉన్నట్టుగా అనిపించింది అన్నమాట. చూద్దును కదా, ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు ఎవరున్నారా అని చూస్తే అక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారంట. నన్ను కొంత దూరం నుంచి పరికిస్తున్నాడు, అంటే చూస్తున్నాడు, కొంత దూరం నుంచి చూస్తున్నాడు. ఆయన నా పని ప్రగతిని చూడడానికి జింకానా నుండి నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేశాడు. అతడు పొద్దున ఉదయం జింకానా గ్రౌండ్కి టెన్నిస్ ఆడడానికి వెళ్ళాడు. అక్కడ నుంచి ఆ టెన్నిస్ డ్రెస్లోనే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడు, అబ్దుల్ కలాం గారి దగ్గరికి వచ్చాడు. నా పనితీరు పరిశీలించాక నన్ను ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఆప్యాయంగా కావిలించుకున్నాడంట. అతని పనితీరును, అతని అక్కడ ఉన్నటువంటి అదంతా చూసి చాలా ఆప్యాయంగా కౌగిలించుకొని ప్రశంసాత్మకంగా, అంటే అతన్ని పొగుడుతూ వెన్ను తట్టాడంట. వెరీ గుడ్ మై బాయ్ అంటాం కదా, అట్లా వెన్ను తట్టాడంట. నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని, నాకు తెలుసు నిన్ను నేను ఒత్తిడి చేస్తున్నానని, అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని. అసాధ్యం అంటే చాలా కష్టమైనది, అసాధ్యం అంటే కానిది అని కాదు, కష్టమైనది అని. చూడండి, జీవితంలో నువ్వు ఎంత కష్టమైన చదువు, ఎంత కష్టమైన పని చేస్తే అంత ఎత్తుకు ఎదుగుతావు. ఎంత కష్టము అంటే ఒళ్ళంతా వంచి చేయాల్సిన పని లేదు నాన్న బంగారం. కష్టం అనగానే మన అందరికీ ఒక్కటే అయిపోతుంది జనాలకి. కష్టపడుతున్నాడు ఎవడు అంటే, ఎవడు కష్టపడుతున్నాడు అయ్యా అంటే ఏమంటారు, ఒళ్ళంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒళ్ళంతా వంచి పనిచేసేవాడినే కష్టపడుతున్నారు అనుకుంటారు. కాదు, అదొక్కటే కష్టం కాదు నాన్న. మెదడుతో ఆలోచించి అది ఆలోచించి చేసేవాడు, చాలా గొప్ప పనులు చేసేవాడు కూడా చాలా కష్టపడతాడు. అతనికి ఆలోచన రావాలి, అది ఆచరణ కావాలి, ఆచరణ వచ్చింది సక్సెస్ అవ్వాలి, ఇట్లా అది కూడా కష్టమే తెలుసా, చాలా కష్టం అట్లా. ఓకేనా, అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని కూడా తెలుసు, కానీ నేను నిన్ను ఒత్తిడి చేస్తున్నానని తెలుసు, ప్రెజర్ పెడుతున్నాను ఒత్తిడి చేయడం అంటే. తర్వాత అసాధ్యమైన పని చేపిస్తున్నాను అంటే అసాధ్యమైన పరిస్థితికి పెడుతున్నానని తెలుసు, కానీ నువ్వు ఇంత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని ఊహించలేదు. నువ్వు చాలా చక్కగా చేసావు, వెరీ గుడ్, ఎంత బాగా చేసావో నేను అసలు నీ నుంచి ఇది ఊహించలేను అన్నాడంట. ప్రాజెక్టు అర్థమైంది కదా. ప్రాజెక్టు పని పూర్తి చేస్తున్న కాలంలోనే నేను MIT తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాడు. అక్కడ ఆ ప్రాజెక్టు పని పూర్తి చేస్తున్న కాలంలోనే ఆ MIT అంటే ఏంటి గుర్తుందా, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాంట్లో తమిళ సంఘం ఉందంట. మద్రాసులో ఉంది కదా ఇది, కాబట్టి అక్కడ తమిళ సంఘం ఉందంట. వారు నిర్వహించారంట, ఏం నిర్వహించారు, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, వ్యాసరచన పోటీ. దాంట్లో ఇతను
పాల్గొన్నాడంట. ఎవరు? అబ్దుల్ కలాం గారు పాల్గొని మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాశారు. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. ఆ పోటీలో గెలిచాను. ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను. ఏం చేశాడంట? తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచనలో పాల్గొని మన విమానాన్ని మనమే తయారు చేసుకుందామని ఒక ఎస్సే రాశాడు. ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాడు. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. అంటే ఆ వ్యాసం చూడగానే చాలామంది దానికి అట్రాక్ట్ అయ్యారు, దాని పట్ల కుతూహలంగా ఉన్నారు, ఆసక్తితో ఉన్నారు. ఆ పోటీలో అతను గెలిచాడు. ప్రఖ్యాత తమిళ వారపత్రిక, ఆ కాలంలో ప్రఖ్యాతము అంటే పేరు పొందినటువంటి తమిళ వారపత్రిక అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పత్రికల్లో దినపత్రిక, వారపత్రిక, పక్షపత్రిక, మాసపత్రిక అని 4 టైప్స్ ఉంటాయి నాన్న, 4 రకాలు ఉంటాయి. డైలీ పేపర్, వీక్లీ పేపర్, మంత్లీ పేపర్, ఇట్లా ఇంగ్లీష్లో అంటారు కదా. తెలుగులో డైలీ పేపర్ అంటే దినపత్రిక, వీక్లీ పేపర్ అంటే వారపత్రిక, తర్వాత పక్షపత్రిక అంటే 15 డేస్కి ఒకసారి వచ్చేది పక్షపత్రిక, తర్వాత మంత్లీ పేపర్ అంటే ఒక నెలకి ఒకసారి వచ్చేది, తర్వాత వార్షిక పత్రిక కూడా ఉంటుంది, సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఓకేనా? అట్లా తెలుగులో ఉంటాయి, పత్రికలు ఉంటాయన్నమాట. అయితే తమిళంలో ఒక వారపత్రిక, వారానికి ఒకసారి వచ్చే పత్రిక, అది ఆనంద వికటన్ అంట. దాని పేరేంటి? ఆనంద వికటన్. దానికి సంపాదకుడు అయినటువంటి దివాన్ అనేటువంటి ఆయన చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకున్నారు. ఎవరు? అబ్దుల్ కలాం గారు. ఎంఐటికి సంబంధించిన నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం. ప్రొఫెసర్ ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా 3 వరుసల్లో వెనుక నిల్చున్నాం. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలియ చూశాడు. నేను 3వ వరుసలో నిల్చున్నాను. రా, నాతో పాటు ముందు కూర్చో అన్నాడు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. దేవుడే నీ ఆశ్రయము మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ. ఇంకేమన్నాడంట? ఎంఐటిలో ఇతనికి ఇంకా ఆత్మీయమైన జ్ఞాపకం అంటే చాలా చాలా ఇష్టమైన జ్ఞాపకం ఏంటంట? ప్రొఫెసర్ స్పాండర్కి చెందినది. అతను ఎవరు? వీళ్ళ ప్రొఫెసర్ గారు కదా. ఇతనికి ఎంఐటిలో ఇతని ఆలోచనని 3 ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. వాళ్ళలో ప్రొఫెసర్ స్పాండర్ గారు ఒకరు, ఇంకొకరు ప్రొఫెసర్ కేఏవి పండలై, తర్వాత ప్రొఫెసర్ నరసింగరావు గారు. అయితే ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని ఇక్కడే చెప్తున్నాడు. వీడ్కోలు సమావేశం అంట. అతనికి వీడ్కోలు సమావేశం జరిగిందనమాట. భాగంగా మేము విద్యార్థులకి వీడ్కోలు, టీచర్కి కాదు, విద్యార్థులకి వీడ్కోలు. చదువుకొని వాళ్ళు బయటకు రావాలి కదా. బయటకు వస్తున్నప్పుడు వాళ్ళకు వీడ్కోలు సమావేశం, ఫేర్వెల్ పార్టీ అంటారు కదా, ఫేర్వెల్ పార్టీ అనమాట. అట్లా చేశారంట. దాంట్లో భాగంగా మేము గ్రూప్ ఫోటో తీయడానికి నిలబడ్డారంట. గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డారు. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా 3 వరుసల్లో వెనుక నిల్చున్నాం. ప్రొఫెసర్లు ముందు కూర్చున్నారంట. ఎవరైతే చదువుకున్న గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ 3 వరుసల్లో వెనుకలు నిల్చున్నారు. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచారంట. లేచి నా కోసం కలియ చూశాడు. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ గారు లేచి అంతటా చూసి నేను 3వ వరుసలో నిల్చున్నాను, అతడు 3వ వరుసలో నిల్చున్నాడంట. అప్పుడు రా, నాతో పాటు ముందు కూర్చో అన్నాడు ప్రొఫెసర్ స్పాండర్ గారు. నేను అతని ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. ఏంటి ఈయన నన్ను పిలుస్తున్నాడు, అమ్మో అని చెప్పేసి ఆశ్చర్యపోయి నిర్ఘాంతపోయాడంట. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. ఏమన్నాడు అప్పుడు? నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది.
నువ్వు చేసేటువంటి నీ పరిశ్రమ భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఎవరికి? నీకు, నీ ఉపాధ్యాయులకి ఉపకరిస్తుంది. నీ యొక్క పరిశ్రమ అంటే నువ్వు చేసే పని నీకు మంచి పేరు తెస్తుంది, నీ ఉపాధ్యాయులకు కూడా గొప్ప పేరు తెస్తుంది అని చెప్పాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అతను అలా పొగుడుతుంటే సిగ్గుపడ్డాడంట. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ, అందరి విద్యార్థుల ముందు అతనికి మంచి గుర్తింపు లభించింది కదా. ఒక ప్రొఫెసర్ లేచి నాతో పాటు కూర్చొని ఫోటో దిగనడం, నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ అనడం చాలా గొప్ప గుర్తింపే కదా. రైట్. దానికి గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాడు. ఓకేనా. రైట్. దేవుడే నీ ఆశ్రయము మార్గదర్శి కాగలడు. ఇంకేం చెప్పాడంట? దేవుడే నీకు ఆశ్రయము మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి అంటే ఫ్యూచర్ నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు. ఎవరు? ఆ దేవుడే నీకు దారి చూపే దీపం అవుతాడు అని అన్నాడంట ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ. ఓకేనా. రైట్. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా నేను HAL నుంచి బయటికి వచ్చేటప్పటికి ఆకాశయానం గురించి నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే 2 ఉపాధి అవకాశాలు నా ముందుకు వచ్చాయి. ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం, రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్ ఉద్యోగమును. నేను రెండింటికి దరఖాస్తు చేశాను. 2 చోట్ల నుంచి కాల్ లెటర్లు ఒక్కసారే వచ్చాయి. రైట్. ఏమైంది? అతడు ఆ MIT నుంచి ఇంజనీర్గా బయటకు వచ్చే సమయానికి HAL నుంచి అతడు బయటకు వచ్చేసరికి ఆకాశయానం గురించిన అతని చిరకాల స్వప్నం, చిన్నప్పటి నుంచి అతడు కంటున్నటువంటి ఆ కళను నిజం చేసే 2 ఉపాధి అవకాశాలు, 2 ఉద్యోగ అవకాశాలు అతని ముందుకు వచ్చాయంట. ఒకటేమో వైమానిక దళం అంటే ఏమంటారు? విమానాలని నడిపిస్తూ మనకి ర్యాకెట్లను నడిపించే దళం ఉంటుంది కదా, దానికి సంబంధించింది అనమాట. రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగం. అతను రెండింటికి కూడా దరఖాస్తు చేశాడంట. ఆ 2 ఉద్యోగాలకి దరఖాస్తు చేశాడు. 2 చోట్ల నుంచి అతనికి కాల్ లెటర్లు వచ్చాయి. వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి ఉంది. అప్పుడు కోరమండల్ తీర బాలుడు ఉత్తర దేశానికి పోయే రైలు ఎక్కాడు. నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది. రైట్. ఏమంటున్నాడు? వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి వెళ్ళాలంట. అదే రక్షణ మంత్రిత్వ శాఖలో ఉన్న ఉద్యోగం కోసం ఢిల్లీకి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు ఈ కోరమండల్ తీర ప్రాంతం ఏదైతే మన తమిళనాడును ఏమంటారు? కోరమండల్ తీర ప్రాంతం అంటారు కదా. అక్కడ ఉండే మన రామేశ్వరం, కన్యాకుమారి అవన్నీ ఉంటాయి కదా నాన్న, అదంతా కోరమండల్ తీర ప్రాంతం అన్నమాట. అంటే కోస్తా తీరం అని మనం ఎలా అంటాం? ఇక్కడ కోస్తా ఎటువైపు వైజాగ్ అదంతా ఏమంటారు? తూగోజీ, విజయవాడ అదంతా కోస్తా తీరం కదా, అట్లా అనమాట. ఇది కోరమండల్ తీరం అన్నమాట. ఆ కోరమండల్ తీరానికి చెందిన బాలుడు ఉత్తర దేశానికి పోయే రైలు ఎక్కాడు. ఎప్పుడు కూడా సౌత్ నుంచి అతడు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఊరు నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళే రైలు ఎక్కాడంట. నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. అతడు అప్పుడు ఏమనుకున్నాడు? నా జీవిత లక్ష్యం, నేను చిన్నప్పటి నుంచి కళ కంటున్నటువంటి నా కళ నాకు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో అంటే భారతదేశం యొక్క విస్తృతి, భారతదేశం ఎంత పెద్దగా ఉంటుందో ఆ ప్రయాణంలో అతడు తెలుసుకున్నాడు. ఓకేనా. రైట్. ఇక్కడ మనం మొదట్లోనే చెప్పుకున్నట్టు ఈ సృజనాత్మకత మీరు రాశారు కదా. నెక్స్ట్ ఇది నేను పంపిస్తాను, రాయండి. అలాగే ఇది రాయండి, ఇది మీరు చూసి రాయండి. ఓకేనా. మీరు చూడండి, పాఠాన్ని చదివి రాయండి. ఓకేనా. ఈ భావన చిత్రాన్ని మీరే రాయండి. తర్వాత మనము ఇక్కడ చూడండి, భాషను గురించి తెలుసుకుందాం కదా. కింది పదాలను నీవు కలిపి రాసి సంధిని గుర్తించండి. కింది పదాలను కలిపి రాసి సంధి ఏం జరిగిందో గుర్తించమని చెప్తున్నాడు కదా. రైట్. ఇక్కడ నీవు ప్లస్ ఎక్కడ, నీవెక్కడ. భీముడు ప్లస్ ఇతడు, భీముడితడు. ఇత్వసంధి ఊ కదా, ఉత్వసంధి.
అతడు ప్లస్ ఎక్కడ, అతడు ఊ ప్లస్ ఏ ఉత్వసంధి. ఇతడు ఒకడు, ఇతడు ఊనే కదా, ఆటలు ఊనే కదా, అన్నీ ఉత్వసంధి. కింది పదాలను కలిపి రాయండి. ఏమి అది, ఏమది, ఎవరికి ఎంత, ఎవరికెంత, మరి ఎప్పుడు, అవి ఏవి. పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించండి. ఓకేనా, ఒకసారి మనం విడదీసి చూద్దాము, తర్వాత గమనిద్దాం. చూడండి, భీముడు అతడు, దీర్ఘం వచ్చింది కదా, రైట్. అతడెక్కడ, అతడెక్కడ, ఇతడొకడు, ఆటలాడు, ఏమది, ఎవరికింత. ఇట్లా మనం వీటిని విడదీసి అవేవి. మొదటి పదం చివరి అచ్చు ఇకారం, ఇత్తు, ఏమి, ఈ, అది, ఆ. రెండవ పదాల మొదట్లో అన్ని అచ్చులే వచ్చి ఈ విధంగా ఏమి మొదలైన పదాలు. ఇక్కడ చూడండి, ఏమి, ఎవరికి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, మరి ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ ఉంది. ఇక్కడ ఆ, ఏ అని అచ్చులు వచ్చాయి కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. మొదటి పదం చివరి అచ్చు ఇకారం, ఈ వచ్చింది. రెండవ పదాల మొదట్లో అన్ని అచ్చులే వచ్చినవి కదా, అన్ని అచ్చులే వచ్చినవి. ఈ విధంగా ఏమి మొదలైన పదాల ఇకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి జరుగుతుంది. కొన్ని చోట్ల సంధి కార్యం జరగదు. ఆ పదాలను చూద్దాం. కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల జరగదు. ఏమి అయ్యో, ఇక్కడ ఈ ఉంది, ఆ, ఏమయ్యో సంధి జరిగింది కదా, ఏమి అయ్యో. ఏమి అయ్యో, ఏమి అయ్యో సంధి జరగక ఇక్కడ ఎడాగామం వచ్చింది. యాడాగామం అంటే ఎడాగామం అంటే యా ఎక్కువగా వచ్చింది, యా ఎక్కువగా రావడం అన్నమాట. సరే, ఒకసారి సంధి నిత్యము జరిగి మరొకసారి సంధి జరగక నిషేధము పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో వికల్పం అంటారు, వైకల్పికము అంటారు. అంటే ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి జరగదు, జరుగుతుంది ఒకసారి, ఒకసారి జరగదు. అట్లా జరిగి జరగకపోవటాన్ని ఏమంటారంటే వైకల్పికము లేదా వికల్పము అంటారు. ఏమీ మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుంది కదా, దీనినే ఇత్వసంధి అంటారు. ఇత్వసంధి సూత్రం చెప్తున్నాడు చూడండి. ఏమ్యాదులందు, ఏమి మొదలైన పదాలందు ఇత్తునకు, ఈ అనే అక్షరానికి, ఇత్తునకు అంటే ఈ అనే ఇకారాన్ని ఏమంటారు, ఇత్తు అంటారు. ఇకారం, ఈ అనే అక్షరాన్ని ఇత్తు అంటారు. ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. అంటే ఇత్వసంధి జరగవచ్చు, జరగకపోవచ్చు, అది చెప్తున్నాడు. వైకల్పికం అంటే కొన్నిసార్లు నిత్యము జరుగుతుంది, కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఇలా ఏమి అయ్యే, ఏమి అయ్యే ఇట్లా జరగవచ్చు, జరగకపోవచ్చు, రెండు కూడా జరుగుతుంది ఇత్వసంధిలో. ఇత్వసంధి సూత్రం ఏంటంటే ఏమ్యాదులందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. అంటే కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగదు అని చెప్తున్నాడు. కింది పదాలను విడదీసి పేరు రాయండి. వీటినన్నీ విడదీయండి, మీరు పేరు రాయండి. అన్నీ ఇత్వసంధివే. ఓకేనా, ఇక్కడి వరకు రాసేయండి. నేను పంపించను, చెప్పాను కదా, దీని మీదకి వెళ్ళి వీటిని మీరు విడదీసి రాయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీరు కవిపరిచయం రాయండి. ఓకేనా, కవిపరిచయం రాయండి. రాస్తే రేపటి రోజు మనము అబ్దుల్ కలాం గారి నోట్స్ రాసుకుందాం, సరేనా. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. ఇది ఉంది కదా, రైట్, దీన్ని మీరు రాయండి. చెప్పండి మీ జీవిత లక్ష్యం ఏంటి. మీ జీవితంలో మీరు ఇప్పుడు ప్రేరణ పొందారు కదా మన అబ్దుల్ కలాం గారి జీవితం నుంచి. మీ జీవితంలో ఉన్న లక్ష్యం ఏంటో చెప్పండి. అది సాధించడానికి మీరు ఏం చేస్తారు రాయండి ఇది. ఓకేనా, తనను తాను తెలుసుకోవడం అంటే మీకేమర్థమైంది, మిమ్మల్ని మీ ఉపాధ్యాయులు ఎట్లా ప్రోత్సహిస్తారో చెప్పండి. ఇది రాయండి. మీకు ఇన్ని రోజుల మీ చదువులో, ఇన్ని రోజుల ఎడ్యుకేషన్ సిస్టంలో, అంటే ఇన్ని రోజులు మీరు చదువుకుంటూ వచ్చారు కదా, 7వ తరగతికి వచ్చారు కదా, ఇన్ని రోజుల్లో మిమ్మల్ని మీ ఉపాధ్యాయులు, ఏ ఉపాధ్యాయుడు ఎలా ప్రోత్సహించారు, అతని ద్వారా మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు, అబ్దుల్ కలాం గారు ఎలా చెప్పారో అలా మీరు చెప్పండి. ఓకేనా, రైట్. ఇవి 3 రాయండి, నేను తప్పనిసరిగా చూస్తాను. ఓకేనా, రైట్. కాబట్టి రాయండి.
ఓకేనా? రైట్. ఒక పని చేయండి మీరు, ఇది రాస్తారు కదా, భాషను గురించి తెలుసుకోవడం, ఇత్వసంధిని గురించి రాస్తారు కదా. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పాఠాన్ని ఒకసారి చదవండి, ప్రేరణ పాఠాన్ని. ఓకేనా? అదే నేను చెప్పిన పని. ఓకేనా? ప్రేరణ పాఠాన్ని ఒకసారి చదవండి, తర్వాత ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేయండి. ఓకేనా? రైట్. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందామా? రైట్.